ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడా, స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను అమ్మను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, వారి అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలను మించి విడుదలను అనుగ్రహించి నీ తేజోమహిమను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. నీ స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడవు, సింహాసనసీనుడవై ఉన్న దేవుడవు నాయన. స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవ, మా స్తుతుల మీద ఆసీనుడవమని కోరుచున్నాము నా తండ్రి. వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రేమైన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అద్వితీయ దేవుడవు, ఆది సంభూతుడవై ఉన్న తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. అతి కాంక్షణీయుడువు, అతి పరిశుద్ధుడవై ఉన్న తండ్రి, నీకు స్తుతులు నాయన. వేలాది దేవదూతలతో నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి గణపరచబడుచున్న తండ్రి, స్తోత్రములు నాయన. మృత్యుంజయుడే మా కొరకు తిరిగి లేచిన దేవా, నీకు స్తోత్రములు నాయన. మా కొరకు సింహాసనాన్ని ఆయన వదిలి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి స్తోత్రార్హుడా, రెండంచెలు గల ఖడ్గమును నాయన ధరించిన దేవా, నా తండ్రి స్తోత్రములు. రక్షణ కవచమును అనుగ్రహించగల దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహాసనాసీనుడవు నా తండ్రి, ఆయన సర్వంతర్యామివి, సర్వజ్ఞానివి నా తండ్రి. సర్వలోకమును సృష్టించిన దేవుడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండగలిగిన తండ్రి నీవై ఉన్నావు నాయన. తరతరములు యుగయుగములు ప్రభుడవు నీవే నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యోధా గోత్రపు సింహమయ్యున్న దేవానికి వందనాలు. మా కొరకు కదవ సింహముగా రానయ్యున్న దేవానికి వందనాలు. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, నీ యొక్క అంచె దినాల్లో నాయన నా తండ్రి మెరుపు వలె నీ రాకడ ఉంటుందని మాట్లాడుచున్నావు నా తండ్రి. ఆయన పడమటివాడా నా తండ్రి, కడపటివాడా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మొదటి వాడవు, కడపటి వాడవు, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నాయన ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడమైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన భూమిలో ఉన్న అందరికి అధిపతులకు అధిపతి అయిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. సర్వంతర్యామి, నీకే స్తోత్రములు నాయన. ఈ లోకంలో నాయన నా తండ్రి జీవజల రాశులను సృష్టించిన దేవుడు నాయన. మనిషికి నాయన జీవనాన నాసికారంధ్రము ద్వారా ప్రాణవాయువు ఉదయన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న. ఆకాశమును భూమిని వేరుపరిచిన దేవుడు నీకు వందనాలు, స్తోత్రములు. భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవ, నీకు వందనాలు నాయన. భూమి నీరును వేరుపరిచిన దేవుడవు నాయన. స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకోండి నాయన. మా పట్ల నీ కృప ఎంత ఉన్నతమైనది ప్రభా నా తండ్రి. అటు రీతిగా మేము ఈ లోకంలో చూస్తున్నామయ్యా. నోవాహు దినముల వలె ఈ లోకంలో నాయన వెండ్లిండి చేసుకుంటూ, పెండ్లిండ్లు ఇచ్చుకు, ఇల్లు కట్టుకుంటూ ఈ లోక భోగాలను, సంతోషాలను అనుభవిస్తున్న తండ్రి, నిన్ను నాన్న ఆరాధించి మరిచే వారిగా మేము ఉంటున్నామేమో. అలాంటి స్థితి మరలా ఈ రోజుల్లో వస్తుందేమో. అనర్థాలు తండ్రి, వర్షాల వల్ల, వరదల వల్ల అనేక ప్రాంతాల్లో నశించిపోవచ్చు నాయన తండ్రి. అనేక విధానాలుగా నోవాహు దినములు ఏ విధంగా ఉందో అటు రీతిగా ఆయన ఇప్పుడు జీవిస్తున్నామేమో. దయతో క్షమించండి ఆయన. అలాంటి ఉపద్రవాలు ఏమి మోదరి చేరకుండానట్లు ప్రభా నా తండ్రి, నీ సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడా, జ్ఞాపకం చేసుకోండి నాయన. మా శరీరాలు బలహీనమే కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను దయచి, ఆత్మతో నిన్ను ఆరాధించి నాయన నీ నామాన్ని గణపరిచే కృపను అనుగ్రహించండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా నాయన రహస్యంగా వెళ్ళి ప్రార్థించేయమన్నావు ప్రభా. వారితో నేను మాట్లాడతానన్నావు. పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో కన్నీరు కార్చమన్నావు, అంగలార్చమన్నావు. స్తోత్రార్హుడా, నీకు వందనాలయ. జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తు మహిమేశ్వర్యమును ప్రభా. ప్రతి ఒక్క విషయాల్లో మీరు తోడుగుండని మా కన్నీరు కవులలో దాచి ఉంచుతానన్నావు ప్రభా నాయన. ప్రతి కన్నీరు బుట్టికి లెక్క అప్పగిస్తానన్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజు ఉదయ కాలంలో ఏ బిడల ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం నా తండ్రి, ఏ బలహీనతల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారో, టెస్టులు చేయించుకోవడానికి బయటకు వెళ్ళుచున్నారు, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఉదయ కాల సమయంలో, ఆ బిడ్డలకి నీ దయా కిరీటం ఉంచి నీ తోడు నీడగా ఉండి ప్రభా వారి పట్ల నాయన చేయి పట్టి నడిపించి ఆ కార్యములు సఫలపరచమని కోరుచున్నాం. ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లోకి వెళ్ళినను కూడా ఆ ప్రయత్నాల్లో నా తండ్రి విజయాన్ని పొందుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. నీ తేజో మహిమతో నింపమని కోరుచున్నాము నాయన. దీనులను, దరిద్రులను నాయన లేపగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో. పాపులం ప్రభా, మేము పాపములో జన్మించిన వారము నా తండ్రి. ఏ యోగ్యత లేని వారము నా తండ్రి. కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవిస్తున్నామయ్యా. నీ కృప మా మీద దాటి
మునిగిపోనివ్వకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. నాయన ఎక్కడ నా తండ్రి సముద్రం అగాధంలో ఉన్నను మీరైనా నీకు తోడుగా ఉంటారు, ఆకాశంకి ఎక్కిపోయినా నేను అక్కడ తోడుగా ఉంటానని చెప్పుచున్న దేవా నా తండ్రి, నీ చేయి నన్ను విడిపోదని వాగ్దానం మాకు ఉంచమని కోరుచున్నా. నీ రాకపోకలయందు యెహోవా నీకు తోడైండన్న వాగ్దానం మా పట్ల ఉంచమని కోరుచున్నాము నాయన. నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన నా తండ్రి ఒక్కసారి దర్శించవా ప్రభా. మేము దౌర్భాగ్యులం ప్రభా నా తండ్రి నాయన ప్రభా అనుటప్పుడు మేము అర్హులము కానటువంటి వారము నాయన. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా నాయన మేము చేసిన ప్రతి ఒక్క పాప దోషములను, మా నోటి ద్వారా చేసిన ప్రతి దోష క్రియలను ప్రభా నాయన మమ్మలను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా నాయన, సింహాసనసీనుడవైన దేవానికి వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభా వివాహాల కోసం, సంబంధాల కోసం వెళ్ళుచున్నారేమో. ఆ బిడ్డల సంబంధాల్లో జయకరంగా ఇరు వర్గాలు మంచి మనసును అనుగ్రహించి నా తండ్రి సరైన సంబంధాలు మనిషికి నా తండ్రి వారికి వరుడుకు వధువుకు సిద్ధపరచమని కోరుచున్న వివాహాలు జరుగుచున్న వారికి నాయన మీరే తోడుగా ఉండండి ప్రభా. వివాహాలు వేకుదువ లేకుండానట్లు సహాయం తెచ్చి కాన పెండ్లి విందులో మొదటి యొక్క నా తండ్రి అద్భుతం చేసిన దేవుడు, దానినేళ్లను ద్రాక్షరసముగా చేసి ఉన్న దేవుడు నాయన ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని సమయానుకూలంగా నువ్వు సమయాచితమైన నా తండ్రి ఆలోచన కలిగి నాయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఏ పెళ్లి విందులో కూడా ఏ కొదువులు లేకుండానట్లు రాకపోకల భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి. మీరే సహాయం తెచ్చే యవనస్తులు ఉద్యోగాలకు వెళ్ళుచున్నారేమో, వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటే అధికారులు వేసిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పి ఆ ఉద్యోగాల్లో నాయన వారికి సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయమని కోరుచున్న నాయన. జాబ్స్ చేస్తున్న వారి ప్రయాణాల్లో తోడుగుండు, కంపెనీస్లో ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండానట్లు వారికి నాయన ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ఏ ప్రమాదాలు జరగకుండానట్లు వారి చుట్టూ నీ కావలి ఉంచండి, నీ రక్షణ కవచం ఉంచమని కోరుచున్నాము నాయన. వారికి నాయన జాబ్ చేస్తున్నాయన, జాబులు చేస్తున్న సరి తగ్గ శాలరీ లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుచున్న వారి శాలరీలు ఇంక్రిమెంట్లను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. మీరే సహాయకుడుగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న సహాయకుడు, సంరక్షకుడు నాయన. ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ అవసరం ఉన్నా నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతికిడి మీకు దొరికిన, తట్టుడే మీకు తీయబడిన అన్నట్లుగా ప్రభా నీ సన్నిధిలో అడిగే వారిగా మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా. అపవాది మా నోళ్లను మూసివేస్తుందయ్యా. నువ్విచ్చే ఆశీర్వాదములను పోగొట్టుకుంటకు నాయన మా అపవాది మా నోళ్లను మూసివేస్తుంది ప్రభా. నోరు తెరిచే ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో అడిగే కృపను అనుగ్రహించండి నాయన. నువ్వు అడిగినప్పుడు ఇస్తానన్న దేవుడు నాయన. మా తల్లిదండ్రుల యొక్క గుప్పిలి చిన్నదేమో కానీ నా తండ్రి నీ యొక్క గుప్పిలి విస్తారమైనది కదా ప్రభా. అట్టి యొక్క ఆశీర్వాదం కొరకు నేను సన్నిధిలో నోరు తెరిచి అడగలేని దినస్థితిలో ఉంటున్న మా అపవాది మా నోళ్లను అలా మూసివేస్తుంది. అనాలోచితమైన మనసుతో మమ్మల్ని పడవేస్తుంది. పరిశుద్ధత కలిగి నాయన ఏక మనసు ఏకాత్మత నిన్ను ఆరాధించలేని స్థితిలోకి నాయన అపవాది మమ్మల్ని తీసుకువెళ్ళిపోతుంది. అపవాది పెట్టే మబ్బులను తొలగించండి నాయన. అపవాది పెట్టే చిక్కులను తొలగించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో, నీతో సహవాసం ఎలా చేయాలో, నీతో ఎలా మాట్లాడాలో, నీ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని మేము ఎలా పొందుకోవాలో ప్రభా నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి కవచాన్ని మాకు భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా నీకు వందనాలు. సింహాసనాసీనుడవై ఉన్న దేవానికి వందనాలు. మా కొరకు కలవరి శిలువలో బలి అయిన దేవానికి వందనాలు. మా కొరకు నీ శరీరము నాగలసాళ్ల వలె దున్నబడిందయ్యా నా తండ్రి. మేము దీనులం ప్రభా, దరిద్రులం ప్రభా. మా కొరకు నాయన నీ యొక్క నరక కాపాల నుంచి పడిపోకుండానట్లు మమ్మల్ని నాయన పవిత్రుల పరిచి నీ రాజ్యానికి వారసులుగా తీర్తించడానికి నువ్వు వచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. మా కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టేవారు ఎవరున్నారయ్యా? మా కొరకు కన్నీరు కార్చేవారు ఎవరున్నారయ్యా? మధ్యవర్తిగా మా కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. మేము పాపులం ప్రభా, పాపములోనే బ్రతుకుచున్న వారము నా తండ్రి. నశించిపోచిన ఆత్మల కొరకు భారము కలిగిన ప్రార్థనా శక్తి మాలో దయచేయండి. ఆత్మల పట్టు జాలరుగా మమ్మల్ని సిద్ధపరచండి. వేదనాభరితమైన ప్రార్థన నాయన కార్యములు జరుగుతాయన్నావు ప్రభా నా తండ్రి. నాయన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన పరలోకపు పునఃాదరణ కదిలించబడుతుందన్నావు ప్రభు. అట్టి పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ సన్నిధిలో మొరపెట్టలేక చూస్తున్నావు. మా శరీరాలు బలహీనమైపోయి ప్రభా. మేము బలహీనులం ప్రభా. బలహీనతల నిమిత్తము నీ సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాము నా తండ్రి. నన్ను దర్శించండి ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా. నీ పాదాల దగ్గర నాయన, నీ బంగారు పాదాల దగ్గర స్నానమును మాకు సిద్ధపరచువా ప్రభా
నా తండ్రి జ్ఞాపకము చేసుకో. నీ బిడ్డలము కదా ప్రభా నా తండ్రి, క్షీణించిన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడవు నాయన. మా ఎముకల్లోకి రక్తంలోకి మూలుగుల్లోకి శక్తిని ప్రోక్షింపచేయండి ప్రభా. మేము మానవులం ప్రభా, బలహీనులం ప్రభా, ఈ లోకమనే పాపములు జీవిస్తున్న వారము నాయన. దర్శించువా నా తండ్రి, దర్శించండి ప్రభా. ఈ యొక్క మానవ పరిస్థితుల్లో నాయన అనేక ఆర్థిక పరిస్థితులు, అనేక రుణభారములు కలిగిన పరిస్థితులు నా తండ్రి, కుటుంబాల్లో సంతోషము లేక, సమాధానం లేక, ఆరోగ్య పరిస్థితులు బాగోలేక నాయన, వ్యాపారాల్లో నష్టము కలిగి ప్రభు ఎన్నో విధానాలుగా శోధనతో గురి అయిన మనుషులుగా మేము జీవిస్తున్న వారము నాయన. నా తండ్రి, అపవాది పెట్టు చిక్కులను తొలగించుకొని, మబ్బులను తొలగించుకొని నీ వెలుగు చూడగల కృపను అనుగ్రహించవా. నీ వెలుగును మాకు దయచే, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నా తండ్రి, నిత్యహాయి స్థితిలో నా భవిష్యత్తు ఏమిటని నాయన, బిడ్డల భవిష్యత్తు ఏంటని ప్రభా వ్యాధన చెందుచున్న వారు ఉన్నారేమో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి. ఈ యొక్క ఉదయ కాల సమయంలో నాయన తెల్లవారుజామున నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి. దేవుడవు నీ మహిండగా జ్ఞాపకం చేసుకొని కార్యములు చూడగల శక్తిని అనుగ్రహించు, అద్భుతాలు చూడగల శక్తిని అనుగ్రహించు. మా గృహాల్లోని వెలుగును ప్రోక్షింపచేయండి ప్రభా. నాయన సంహారకుడు దాటిపోవులాగున ప్రతి గృహాల మీద నీ సిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. అనేక మంది బిడ్డలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలకు, మరొక సంవత్సరంలో నూతనంగా ప్రవేశించిన బిడ్డలందరి జ్ఞాపకం చేసుకుని నూతన కిరీటము వారికి దయచే నాయన. నా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దయా కిరీటం ఆ బిడ్డల మీద ఉంచండి. వారి ముందు భవిష్యత్తులో ఏ కీడు అపాయాలు, తొందరలు, గడిబిడలు ఉన్నాయో యేసు నామం చేత తప్పించబడి దీర్ఘాయుష్మంతులుగా వారి భవిష్యత్తుకు నాయన నూతన క్రియల చేత నింపబడే కృపను అనుగ్రహించమని కోరుచున్న నీకే స్తుతులు ప్రభా. అనేక మంది బిడ్డలు వాహనాలు కొనుక్కోవడానికి వెళ్ళుచు అయినా వారి వాహనాల ద్వారా వారి యొక్క జీవనాధారాన్ని కొనసాగించాలని లారీలు, కార్లు ప్రభా, నా ఆటోలు ప్రభా, నా తండ్రి వ్యాన్స్, రకరకాల వాహనాలు కొనుక్కొని వెళ్ళిన బిడ్డలు ప్రభా, నా తండ్రి వారి శ్రేష్టమైన వాటిని కొనుగోలు చేసుకున్నటకు ఆ యొక్క నా తండ్రి ఆ లైసెన్స్, ఆ ఇన్సూరెన్స్లు అన్నీ కట్టుకున్నటకు, నా ఈమెయిల్ ప్రభా అన్ని కట్టుకున్నటకు వారికి లాభకరంగా ఆశీర్వాదకరమైన వాహనాలను మీరు సిద్ధపరచమని కోరుచున్న వారి మార్గాల్లో వెళ్ళుచుండగా మార్గాలను విశాలపరచగలిగిన దేవుడు, అనాలోచిత మనసు లేకుండా నిబ్బరము కలిగి నీ సన్నిధిలో నాయన మొర్ర పెట్టుకుని వారి జీవితాన్ని మొదలు పెట్టే కృపను అనుగ్రహించండి. రేయి మొదటిన నాయన నా తండ్రి హస్తమయమున నిన్ను ఆరాధించడం మాకు నేర్పించండి. సూర్య చంద్ర పక్షులన్నీ నిన్ను ఆరాధించినాయి, కానీ మనుషులమైన మేము నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా. నా తండ్రి, నిన్ను మొదటిగా మా ముందు పెట్టుకుని నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి నాయన మా యొక్క రోజును ప్రారంభించే కృపను అనుగ్రహించండి. ఇటు యొక్క జీవితం నువ్విచ్చిన తండ్రి కార్యము కదా ప్రభు, నువ్విచ్చిన జీవితానికి నేను కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో. అలాంటి దౌర్భాగ్య స్థితిని మార్చగలిగిన దేవుడు నాయన, మాతో ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించండి. వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చిబొట్టకి ఈ రోజు నాయన ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా ప్రతి కుటుంబం చుట్టూ నీ కావలి కంచి భద్రతను అనుగ్రహించి వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించి మా బంధువులను, మా రక్త సంబంధికులను, మా శ్రేయభిలాషులను, మా కుటుంబాలన్నింటిలోనూ ప్రభా మీరే సంరక్షకుడుగా, తోడుగా, తండ్రిగా, నీడగా ఉండి నాయన మీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున వెక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.